ఇసుక సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 2500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 5 గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ ప్రారంభం కానున్నాయి. అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేకంగా 6 క్యూ లైన్లను అందుబాటులోకి తెచ్చారు. లష్కర్ బోనాల తుది ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి చార్మి అందిస్తారు. బోనాలు అంటే తెలంగాణ అంటే బోనాలు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పటికే బోనాలకు సంబంధించి గోల్కొండలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు రేపు స్టార్ట్ అవ్వనున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి గత సంవత్సరం కంటే కూడా ఈసారి సిబ్బందిని ఎక్కువ చేశాము అంటూ పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అటువైపు 2 లేన్లు, అదేవిధంగా ఇటువైపు 2 లేన్లు, ఇవన్నీ కూడా జనరల్ భక్తుల కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ లేన్లు అయితే ఇక్కడ 4 ఉన్నాయి. అదేవిధంగా విఐపి అనేది మధ్యలో నుంచి ఉండబోతుంది. మొత్తం బ్యాక్ సైడ్ ఇంకో 2 లేన్లు, మొత్తం ఒక భక్తులకి కేవలం 6 లేన్లలో అయితే ఉండనుంది. అదే కాకుండా అమ్మవారి కోసం అని చెప్పేసి బోనం సమర్పించాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మధ్యలో నుంచి వాళ్ళ బోనం అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళేంత వరకు కూడా, అమ్మవారి ఆశీస్సులు పొందేంత వరకు కూడా పోలీసులు అంతా కూడా సిబ్బందిని చూసుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ ఎలాంటి చైన్ స్నాచింగ్ కానీ ఏమీ అవ్వకుండా ఇప్పటికే 15 క్రైమ్ డిపార్ట్మెంట్ టీమ్స్కి సంబంధించి, అదేవిధంగా ఎన్సీసీ స్టూడెంట్స్ని మరియు మహిళలు, ఈసారి పోలీసులలో మహిళలకు సంబంధించి ఎక్కువ మందిని తీసుకురావడం జరిగింది అని కూడా తెలుస్తోంది. అయితే అమ్మవారికి సంబంధించి ఆషాఢ మాసంలో అమ్మ తన ఇంటికి వస్తుందని, ఇంటికి వచ్చినప్పుడు బోనంని తీస్తుందని, అందుకోసమని చెప్పేసి మనము ఈ బోనాల పండుగ అనేది చేసుకుంటాము అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి నమ్మిక. అయితే ఈ బోనంలో అమ్మవారికి ఇష్టమైన పాలు, పెరుగు, అన్నం, బెల్లంతో అయితే ఉంటుంది. అయితే ఈసారి మనము ఏదైనా ఒక గట్టి కోరిక కోరుకొని అమ్మవారికి మొక్కుకుంటే తీరుతుందనే నమ్మికతో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. కెమెరా పర్సన్ పవన్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.